ప్రస్తుత కాలంలో 30 ఏళ్లు ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన తర్వాతే ఫెర్టిలిటీ చికిత్సల కోసం వచ్చే దంపతుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, అయితే సరైన సమయంలో నిపుణులను సంప్రదించి చికిత్స ప్రారంభించడం ద్వారా తల్లిదండ్రులయ్యే అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని విజయవాడ 39 అసోసియేట్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ సుమా వర్ష తెలిపారు. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గాయత్రీనగర్లోని 39 హాస్పిటల్ ప్రాంగణంలో ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 39 అసోసియేట్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ సుమా వర్ష మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ESHRE 2026 సదస్సులో 4 పరిశోధనా పత్రాలు, ఒక ఓరల్ ప్రెజెంటేషన్తో పాటు జపాన్లోని టోక్యో సదస్సులో 4, అలాగే ASPIRE కాన్ఫరెన్స్లో 11 పరిశోధనా పత్రాలను 39 వైద్య నిపుణులు సమర్పించి సంస్థ ప్రతిష్టను చాటి చెప్పారని వివరించారు. గత 5 ఏళ్లుగా నిర్వహించిన IUI చికిత్సల ఫలితాల ఆధారంగా చేసిన ఈ పరిశోధనల్లో మహిళల్లో పెరుగుతున్న వివాహ వయసు, ఉద్యోగ జీవన శైలి, నైట్ షిఫ్ట్ల ప్రభావంతో పాటు పురుషుల్లో వీర్య నాణ్యత తగ్గడం, DNA ఫ్రాగ్మెంటేషన్ పెరగడం వంటి అంశాలు సంతానోత్పత్తిపై చూపుతున్న ప్రభావాన్ని లోతుగా విశ్లేషించినట్లు తెలిపారు. భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం పడుతుందని, ప్రస్తుతం ఇది తెలంగాణలో 1.8 కాగా ఆంధ్రప్రదేశ్లో 1.7కు చేరిందని వెల్లడించారు. సంతాన సమస్యల విషయంలో దంపతులు ఆలస్యం చేయకుండా ప్రారంభ దశలోనే అవగాహనతో ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదిస్తే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సూచించారు. వందిత సమస్యల్లో 40 నుంచి 50% వరకు పురుషుల కారణాలే ఉంటున్నాయని, మహిళల్లో PCOS ప్రధాన కారణంగా మారుతుందన్నారు. కాగా గత కొన్నేళ్లుగా ఎగ్ ఫ్రీజింగ్ పై ప్రజల్లో ఆసక్తి 2 నుండి 3 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని 39 తన 11 కేంద్రాల్లో నీడిల్ ఫ్రీ ఐవీఎఫ్ సేవలను అందుబాటులోకి తెచ్చిందని, దీనివల్ల రోజువారీ ఇంజెక్షన్ల నొప్పి, ఆందోళన తగ్గుతాయని వైద్యులు తెలిపారు. అలాగే ఐవీఎఫ్ విజయ శాతాన్ని పెంచేందుకు కృత్రిమ మేధస్సు AI ఆధారిత పరిశోధనలు చేస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో ఇంప్లాంటేషన్ వైఫల్యాలు, గర్భస్రావాలు నివారణకు ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి 2 తెలుగు రాష్ట్రాల్లోని దంపతులకు మరింత ఆధునిక వైద్య సేవలు అందిస్తామని ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వాతి, డాక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు మనం ఇక్కడ IVF డే సెలబ్రేట్ చేస్తున్నామండి. సో IVF డే రోజు మనకి వరల్డ్లో ఫస్ట్ IVF బేబీ పుట్టిందనమాట. ఆ తర్వాత ఆల్మోస్ట్ 12 మిలియన్ కపుల్స్కి ఈ ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీస్ రావడం జరిగింది. సో చాలామంది పిల్లలు లేక చాలా బాధపడుతూ ఉంటారండి. చాలా ఇయర్స్ ఎదురు చూస్తారు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు. బట్ ఈ ట్రీట్మెంట్ ద్వారా చాలామందికి సమాధానం దొరుకుతుంది అండ్ వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది. చాలా హ్యాపీగా వాళ్ళు మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ చూసినప్పుడు మేము చేసే ఈ పని మాకు ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుందో మాటల్లో మేము చెప్పలేము. సో ఈ సాటిస్ఫాక్షన్ మాకు వచ్చినప్పుడు మేము ఎంత హ్యాపీగా ఉంటామో అది అందరితో షేర్ చేసుకోవడానికి బేసికలీ ఇది సెలబ్రేట్ చేస్తున్నాము. అండ్ 39 ఫర్టిలిటీ సెంటర్స్లో మనము రీసెర్చ్ ఓరియంటెడ్గా చాలా వర్క్ చేస్తున్నాము. మనకున్న డేటా చాలా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో మేము పబ్లిష్ చేశాము. సో ఆల్మోస్ట్ ఒక 11 పేపర్స్ మేము టోక్యోలో, ఒక 4 పేపర్స్ మేము బీజింగ్లో అండ్ ఒక 4 పేపర్స్ లండన్లో రీసెంట్గా మేము మా డేటాని పబ్లిష్ చేశాము. అండ్ మన డేటా, ఇండియన్ డేటాని గ్లోబల్ స్టాండర్డ్స్లో, గ్లోబల్ ప్లాట్ఫామ్ పైన తీసుకెళ్ళినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. అండ్ ఇప్పుడు మనకి నీడిల్ ఫ్రీ IVF మనం 39లో లాంచ్ చేసాము. సో నీడిల్స్ గురించి భయపడే వాళ్ళు, సూదులు, ఇంజెక్షన్స్ అంటే భయపడే వాళ్ళు భయం లేకుండా ట్రీట్మెంట్ ఇప్పుడు చేసుకోగలరు. అండ్ మనం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో ఇండివిజువలైజ్డ్ ప్రోటోకాల్స్ తోటి బెస్ట్ స్టాండర్డ్స్తో సక్సెస్ రేట్ మ్యాక్సిమం ఉండేలాగా మనం ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ఇదే కాకుండా రిపీటెడ్ అబార్షన్స్ అయ్యే వాళ్ళకు కూడా స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటున్నాయి. సో ఈరోజు మన దగ్గర చాలామంది బేబీస్తో వచ్చారండి, మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న కపుల్స్. సో వాళ్ళు చాలామంది ట్రీట్మెంట్ అవసరమైన వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇస్తారు, వాళ్ళ జర్నీ మాతో షేర్ చేసుకుంటారు. సో వాళ్ళ జర్నీని చూసి చాలామంది మోటివేట్ అవుతారు. ఇప్పటికీ కూడా IVF గురించి చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. సో సక్సెస్ అవ్వదేమో, ఒకవేళ పిల్లలు పుట్టినా వాళ్ళు నార్మల్గా ఉండరేమో, చాలా ఎక్కువ కాలం ట్రీట్మెంట్ జరుగుతుంది, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, ఇలాంటి ఎన్నో అపోహలు ఉన్నాయి. బట్ మనకి ఇలా హ్యాపీగా కపుల్స్ వాళ్ళ బేబీస్ని తీసుకొచ్చి వాళ్ళ జర్నీని షేర్ చేసి చాలా వాటికి వాళ్ళు సమాధానం చెప్తారనమాట. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈరోజు మాతో సెలబ్రేట్ చేసుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. మనకి ఇండియాలో ఫర్టిలిటీ రేట్ ఇప్పుడు రీప్లేస్మెంట్ లెవెల్ కింద ఉంది. అంటే ఇంతకుముందు ఈజీగా 2-3 పిల్లల్ని కనేవాళ్ళు, ఇప్పుడు 2 పిల్లలు కంటం కూడా కష్టమైపోతుంది. మెయిన్ రీజన్ దీనికి చాలా మైండ్ సెట్లో మార్పు వచ్చిందండి. పెళ్ళిళ్ళు లేట్గా చేసుకుంటున్నారు, ప్రెగ్నెన్సీ వెంటనే ప్లాన్ చేసుకోవట్లేదు.
అండ్ మనకి ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ప్రాబ్లమ్స్ ఎర్లీగా వస్తున్నాయి. సో ప్రాబ్లమ్స్ ఎర్లీగా వస్తున్నా పేషెంట్స్ మనకు లేటుగా వచ్చే కొద్దీ ఫర్టిలిటీ రేట్ అనేది బాగా తగ్గుతుంది. సో సరైన లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల ఎక్కువ శాతం మనం ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ గమనిస్తున్నాం. సో డెఫినెట్లీ ఇప్పుడు చాలామందికి కెరియర్ ఓరియంటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళు కెరియర్లో ఒక సర్టన్ స్టేజ్కి వచ్చాకే పిల్లలు ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు. అలా అనుకోవడంలో తప్పు కూడా లేదండి. కాకపోతే డిలే చేయాలి అనుకున్న వాళ్ళు ఒకసారి వచ్చి సంప్రదించవచ్చు. ఇప్పుడు ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ చాలా అందుబాటులో ఉంటుంది. సో మీరు ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ఎప్పుడో ప్లాన్ చేసుకోవాలి అనుకున్నా ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్, స్పర్మ్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్ ద్వారా మీ ఫర్టిలిటీని మీరు సెక్యూర్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా అందరూ 25 ఇయర్స్కే పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి అని మేము అనట్లేదండి. కానీ అవేర్నెస్ ఉండాలి, మీ లైఫ్ స్టైల్ మీద మీ కంట్రోల్ ఉండాలి. అండ్ ఒకవేళ మీరు పోస్ట్పోన్ చేయాలి అనుకుంటే దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాం. ఫర్టిలిటీ కోసం వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మేము చాలా ఎక్స్టెన్సివ్గా వాళ్ళ హిస్టరీ తీసుకుంటాము. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ మెన్స్ట్రల్ ప్యాటర్న్ ఏంటి, అవన్నీ డీటెయిల్గా హిస్టరీ తీసుకొని కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. ఎక్కువ కూడా అవసరం ఉండదండి. స్కాన్, సిమెంట్ టెస్ట్ ఒకటి చేస్తే దాదాపుగా వాళ్ళకి అసలు ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా, వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది అని చెప్తాము. సో ఎర్లీగా మా దగ్గరికి కన్సల్ట్ అయిన వాళ్ళకి జస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్తో కూడా చాలా మటుకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. జస్ట్ కౌన్సిలింగ్ చేసి పంపించడం జరుగుతుంది. కొంతమందికి ఉన్న ప్రాబ్లమ్ని బట్టి IUI, IVF ట్రీట్మెంట్స్ లాంటివి చేస్తాము. IVF ట్రీట్మెంట్లో కూడా చాలా అడ్వాన్సెస్ అనేవి వస్తున్నాయండి. ఇప్పుడు మనం స్పర్మ్ సెలెక్షన్కి ఎన్నో అడ్వాన్స్ టెక్నిక్స్ వాడతాము. ఏ ఎంబ్రియో పెట్టాలి అనే దానికి ఎన్నో అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి. రిపీటెడ్గా IVF ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. ఇకపోతే రియాక్షన్స్ అనే దానికి వస్తే ఇప్పుడు మనం వాడే మెడికేషన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటుందండి. ఇంతకుముందు డెఫినెట్లీ కొన్ని రియాక్షన్స్ వచ్చే స్కోప్ ఉండేది. బట్ టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం ఇప్పుడు రీకాంబినెంట్ ఇంజెక్షన్స్ ఇస్తున్నాము. దానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మోస్ట్ ఆఫ్ దీస్ ఇంజెక్షన్స్ మనకి చాలా లోకలైజ్డ్ యాక్షన్ ఉంటుంది. అండ్ దానివల్ల వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉండదు. చాలా సేఫ్ ప్రోటోకాల్స్ ఫాలో చేస్తున్నాం కాబట్టి మనకి 100% సక్సెస్ రేట్ రాదనే తప్ప అదర్వైజ్ పేషెంట్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. సో ఇప్పుడు మనకి చాలా ఇన్సూరెన్స్ లోన్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ ఉంటున్నాయండి. సో నో కాస్ట్ EMI ద్వారా కూడా IVF ట్రీట్మెంట్ ఇక్కడ 39లో మీకు అందుబాటులో ఉంటుంది. డెఫినెట్లీ కాస్ట్ అనేది చాలా కన్సర్నింగే. కాకపోతే ఇంతకు ముందు మీద మనము కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా అందుబాటు ధరలోనే మనం చేయగలుగుతున్నాము. అండ్ మనకి EMI ఆప్షన్స్ ద్వారా కూడా చాలామంది దీనివల్ల బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. సో ట్రీట్మెంట్ యాజ్ అ కపులే చూస్తామండి. ఇప్పుడు మేల్ ప్రాబ్లం ఉన్నా, ఫీమేల్ ఫ్యాక్టర్ ఉన్నా IVF చేయాలి అన్నప్పుడు అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆడవాళ్ళకే చేయాల్సి వస్తుంది. బికాస్ స్పర్మ్స్ మనం వాళ్ళ దగ్గర నుంచి రిట్రీవ్ చేసుకోవడమే తప్ప మోస్ట్ ఆఫ్ ద ఇంజెక్షన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ మహిళలకే చేస్తాము. కాకపోతే ప్రాబ్లమ్స్ రెండు వైపులా ఉండొచ్చు. ఇప్పుడు ఇద్దరికి 50% ఛాన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. 50% ఛాన్సెస్కి మనం IVF సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో హెల్దీ ఫుడ్, యాజ్ నేను ఇందాక చెప్పినట్టుగా హెల్దీ ఫుడ్ యాక్చువల్లీ వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలండి. సో వాళ్ళ హైట్కి తగ్గట్టుగా వాళ్ళు వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి. సో జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ కానీ స్పైసీ ఫుడ్ కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేయమని చెప్తాము. ఎక్కువ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, సీడ్స్ ఇలాంటివి ఎక్కువ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోమంటాము. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోమంటాము. రైస్ కొంచెం తగ్గిస్తాం బికాజ్ అది యూజువలీ కార్బోహైడ్రేట్స్ కాబట్టి. అండ్ వాకింగ్ చేయమంటాము. సో చాలామంది పేషెంట్స్కి ఇక్కడ డైలీ ఒక 10,000 స్టెప్స్ మీరు నడవండి, రోజు మార్నింగ్ అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ నడవండి అనేది చెప్తాము. అండ్ చాలామంది పేషెంట్స్కి వాళ్ళ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా డైటరీ ప్లాన్ కూడా చెప్తాం. PCOD పేషెంట్స్కి ఒకలాగా చెప్తాము, కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకొకలాగా చెప్తాము, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్కి తగ్గట్టుగా క్యాలరీ డెఫిసిట్. సో మనకి డైటరీ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో అందుకనే ఈవెన్ ఇఫ్ ఎక్కువ ప్రాబ్లం లేని వాళ్ళైనా కూడా ఇక్కడికి వచ్చాక మేము చెప్పిన అడ్వైస్తో కూడా చాలామంది కన్సీవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ స్ట్రెస్ తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి ఇక్కడ చాలా స్ట్రెస్ ఉంటుంది, చాలా ఎమోషనల్గా వాళ్ళు ఇప్పుడు నాకు పిల్లలు పుట్టకపోతే మా హస్బెండ్ ఇంకో పెళ్లి చేసుకుంటారనో, లేకపోతే మా అత్తగారు ఇంట్లో ఉండనివ్వట్లేదనో ఇలాంటి స్ట్రెస్తో వస్తూ ఉంటారండి. సైకలాజికల్ కౌన్సిలింగ్ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క స్టెప్లో కూడా సైకలాజికల్గా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాము, వాళ్ళని మోటివేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో ఇది చాలా డిఫరెన్స్ అనేది వాళ్ళకి చేస్తుంది.